ఒకప్పుడు భారతీయ సినిమాల్లో మహిళలు యాక్షన్ చేయడం అనేది ప్రత్యేక ఆకర్షణగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హీరోయిన్ చేతిలో గన్స్, విలన్స్తో ఫైట్ ప్రేక్షకులకు ఏ మాత్రం కొత్త కాదు. అయితే ప్రేక్షకులు ఒక విషయాన్ని మాత్రం బాగా గమనిస్తున్నారు. యాక్షన్ వెనుక రీజన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా సాగుతోందో అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ తర్వాతే సినిమాను ఆదరిస్తున్నారు. తెరపై యాక్షన్ అంటే అది హీరోకు మాత్రమే సొంతం. ఎప్పుడో ఒకసారి మాత్రమే కొందరి హీరోయిన్స్ కు మాత్రమే యాక్షన్ ఇమేజ్ అందుతుంది. కానీ ఇటీవల కాలంలో యాక్షన్ క్వీన్స్ సంఖ్య పెరుగుతోంది. కోలీవుడ్ లో బ్లాస్ట్, టాలీవుడ్ లో మా ఇంటి బంగారం, బాలీవుడ్ లో ఆల్ఫా, ఇలా ఏ ఇండస్ట్రీలో చూసినా హీరోయిన్స్ హీరోలకు సమానంగా యాక్షన్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్నారు. ఇటీవలి కాలంలో దక్షిణాది సినిమాల్లో మహిళా పాత్రల ప్రాధాన్యం గణనీయంగా పెరుగుతోంది. కథను ముందుకు నడిపే పాత్రలుగా మాత్రమే కాకుండా కథకు కేంద్ర బిందువుగా నిలిచే మహిళా యాక్షన్ కథానాయికలను దర్శకులు రూపొందిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర అనూహ్య విజయాలను సాధిస్తున్నారు. ఈ మార్పులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే యాక్షన్ను పాత్ర కోసం రాస్తున్నారు తప్ప పాత్ర కోసం యాక్షన్ కాదు అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. అందుకే మా ఇంటి బంగారం, బ్లాస్ట్ మంచి విజయాలు అందుకున్నాయని సినిమా పండితులు విశ్లేషిస్తున్నారు. త్వరలోనే రష్మిక మైసా చిత్రంతోనూ, లేడీ సూపర్ స్టార్ నయనతార రక్కయ్యి అనే సినిమాతోనూ, గాంధారిలో తాప్సీ, మరికొంతమంది కథానాయికలు యాక్షన్ దారి సినిమాల్లో కనిపించబోతున్నారు. యాక్షన్ క్వీన్స్ గా ఇండియన్ సినిమాపై తమదైన ముద్ర వేయనున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.